రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి పక్కాగా కొన్ని వ్యూహాలని రచించారని అవి గ్రహించినటువంటి పురంధరేశ్వరి గారు ఆ వ్యూహాలని ఢిల్లీ పెద్దలకి వివరించినట్లుగా దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో 22 మంది ఐపీఎస్లు ఐఏఎస్ల మీద వేటు పడబోతోంది అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు పురంధరేశ్వరి గారు ఢిల్లీ పెద్దలకు ఏం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ఆ ప్లాన్ ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో సార్. రానున్నటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలి అని జగన్మోహన్ రెడ్డి పక్కా స్కెచ్ వేశారని, దానికోసం అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే జగన్మోహన్ రెడ్డి స్కెచ్ని నిలువరించేందుకు పురంధరేశ్వరి గారు ప్లాన్ చేస్తున్నారని, అందులో భాగంగానే ఆవిడ జగన్మోహన్ రెడ్డి వ్యూహాలను బీజేపీ పెద్దలకు వివరించినట్లుగా రానున్నటువంటి రోజుల్లో బీజేపీ పెద్దలు 22 మంది ఐపీఎస్లు ఐఏఎస్ల మీద వేటు వేయబోతున్నారు అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, నిజమేనా ఆ వార్తలో వాస్తవం? ఒకటేంటంటే పురంధరేశ్వరి లెటర్ రాశారు. ఆ లెటర్తో పాటు కొన్ని ఆధారాలను కూడా పొందుపరిచారు, ఎలక్షన్ కమిషన్కి అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సివిల్ సర్వెంట్స్ 22 మంది జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు ఇండియన్ పోలీస్ సర్వీస్ లేదా ఐఏఎస్లు, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ లాగా కాకుండా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పిఎస్లుగా, జగన్మోహన్ రెడ్డి పోలీస్ సర్వీస్ లాగా, జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ లాగా వ్యవహరిస్తున్నారు అని ఐడెంటిఫై చేసి ఒక 22 మందికి సంబంధించినటువంటి ఆధారాలను సేకరించి ఆవిడ ఎలక్షన్ కమిషన్కి, కేంద్ర ప్రభుత్వానికి, కేంద్రంలో పెద్దలకు కూడా అందజేశారు. ఇంతకన్నా పెద్ద న్యూస్ ఇంకోటి ఉండదు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పురంధరేశ్వరి ఒక లెటర్ రాశారు అని అంటే వేగ్గా ఉండేటువంటి అవకాశమే లేదు. ఖచ్చితంగా కొన్ని ఆధారాలతో సహా రాస్తారు. వేగ్గా ఏది ఆవిడ ఆరోపణలు చేయరు ఆధారాలు లేకుండా. ప్లస్ ఆచితూచి ఆలోచించి కంప్లైంట్లు చేస్తారు, లేదా మాట్లాడేటప్పుడు కూడా ఆలోచించి మాట్లాడతారు. కంప్లైంట్ చేశారంటే అంత తేలిక చేయరు ఆవిడ. సో ఇప్పుడు 22 మంది సివిల్ సర్వెంట్స్ మీద ఆల్మోస్ట్ కంప్లైంట్లు చేశారు అని అంటే ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఈ సివిల్ సర్వెంట్స్ని తమ వైపు తిప్పుకోగలిగారు అనేది ఒక పెద్ద ప్రశ్న. అసలు ఎలా తిప్పుకోగలిగారు, అది సాధ్యమేనా? ఐఏఎస్ని ఐపీఎస్ని ఎంతమందిని తిప్పుకోవడం అనేది సాధ్యం? అంటే సివిల్ సర్వెంట్స్ ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే కేవలం ఎస్పీలు కలెక్టర్లే కాదు కదా, మిగతా దానిలో సెక్రటరీస్ ఉంటారు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉంటారు, చాలామంది ఉంటారు. ఇప్పుడు మనకి జిల్లాల్లో తీసుకున్నా కానీ అడిషనల్ ఎస్పీలు కూడా ఉన్నారు కదా చాలామంది. అలాగే ఐజీలు ఉంటారు, జాయింట్ కలెక్టర్లు ఉంటారు, వీళ్ళందరూ చాలామంది ఉంటారు. సివిల్ సర్వెంట్స్ అంటే మనకు కలెక్టర్లు ఎస్పీలే కాదు, అంటే అసలు జిల్లాల వారీగా తీసుకున్నా కానీ 50 మంది, జిల్లాల వారీగా తీసుకున్నా కానీ నీకు కలెక్టర్లు 25 మంది ఉంటారు, జాయింట్ కలెక్టర్లు ఉంటారు కదా, మళ్ళీ ప్లస్ ఐపీఎస్లు ఉంటారు. వాళ్ళు కాకుండా మళ్ళీ ఉంటారు కదా, అనేక మంది ఉంటారు. వాళ్ళల్లో 22 మంది ఎస్పెషల్లీ 22 మందిని ఐడెంటిఫై చేశారు. సో 22 మందిలో కన్ఫర్మ్డ్ ఐఏఎస్లు ఉంటారు, డైరెక్ట్గా ఐఏఎస్లు కాకుండా కన్ఫర్మ్డ్ ఐఏఎస్లు కూడా ఉంటారు, కన్ఫర్మ్డ్ ఐపీఎస్లు ఉంటారు. వీళ్ళందరూ ఎక్కువగా ఏంటంటే కన్ఫర్మ్డ్ ఐఏఎస్లు ఐపీఎస్లే ఈ పొలిటికల్ పార్టీస్కి బెండ్ అవుతుంటారు. డైరెక్ట్ ఐఏఎస్లు ఐపీఎస్లు చాలా తక్కువ మంది మాత్రమే బెండ్ అవుతుంటారు. మొత్తం మీద 22 మందిని అయితే ఐడెంటిఫై చేశారు, ఆధారాలతో ఒక కంప్లైంట్ చేస్తారు. అసలు ఎలా చేయగలిగారు, జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏంటి, అసలు 22 మందిని బెండ్ చేసుకొని, లేదా అతను జగన్ పోలీస్ సర్వీస్ లాగా జగన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ లాగా వీళ్ళని ఎలా మార్చారు, వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ అధికారంలో తీసుకురావడానికి ఎలాంటి స్కెచ్ వేశారు అనేది ఒక $1 మిలియన్ ప్రశ్న. అయితే దానికి పరిష్కారం, అసలు ఎలా చేయబోతున్నారు అనే దానికి కూడా ఒక మోడల్ ఉంది. ఆ మోడల్ ఏంటంటే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఏం జరిగిందో అదే 2024 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేయడానికి రెడీ అయ్యారు అనేది ఒకటి బాగా వినిపిస్తుంది రాజకీయ సర్కిల్స్లో. ఏంటి 2018లో ఏం చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో అనేది
ఏ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడిగినా, ఏ తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడిగినా చెప్తారు తెలంగాణలో ఏం జరిగింది అనేది. ఏం జరిగింది 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అంటే జనరల్గా ఆ రోజు అప్పట్లో వచ్చినటువంటి న్యూస్ కానీ, అప్పట్లో వినిపించినటువంటి కొన్ని గాసిప్స్, లేదంటే కొంత ఇన్ఫర్మేషను ఏంటంటే చాలామంది సివిల్ సర్వెంట్స్ని కొనుగోలు చేసేసారు కేసీఆర్. ఒక జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళకి కంప్లీట్గా బెండ్ అయినటువంటి వాళ్ళకి ఒక 2 కోట్లు, అలాగే పోలీసు వాళ్ళకి 2 కోట్లు, బెండ్ అయినటువంటి వాళ్ళకి అందరికి కాదు, ఒక సెలెక్టెడ్ పీపుల్ని, ఒక టీంని తయారు చేసుకొని ఇప్పుడు ఆల్రెడీ దాని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరు ఆ టీం అనేది కొంతమంది వస్తుంది కదా, కొంతమంది టీం వ్యవహారం కూడా వస్తుంది. అప్పుడు ఇలానే సెలెక్ట్ చేసేసుకొని ఆర్డీఓల దగ్గర నుంచి కొంతమంది, అలాగే కలెక్టర్ల దగ్గర నుంచి, ఎస్పీల దగ్గర నుంచి, డిఎస్పీల దగ్గర నుంచి సిఏల వరకు కూడా ఎలా మ్యానిపులేట్ చేశారు కొంతమందిని ఆ రోజున, అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా చేయటానికి ప్లాన్ చేశారు జగన్మోహన్ రెడ్డి. దాంట్లో భాగంగానే ఇది జరిగింది అనేది ఒకటి. ఎలా చేశారు అని అంటే రేటు ఫిక్స్ చేశారు. బెండ్ అయినటువంటి వాళ్ళకి, ఎవరైతే బెండ్ అవుతారో వాళ్ళకి రేట్ ఫిక్స్ చేశారు. అప్పుడు 2018లో రేట్ ఫిక్స్ చేశారు అనేది వినిపించింది. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అదే చెప్పారు. ఓటమికి కారణాల్లో అనేకమైన కారణాలు ఇది ఒకటి అని చెప్పారు అప్పట్లో. బెండ్ అయినటువంటి వాళ్ళకి 5 కోట్ల నుంచి 50 లక్షల వరకు ఇచ్చారు. అంటే ఒక డిఎస్పీకి 50 లక్షలు బెండ్ అయినటువంటి వాళ్ళకు అలా ఇచ్చుకుంటూ వచ్చారు. అలాగే పోలింగ్ సమయంలో, పోలింగ్ రోజు ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ముందే తెలిసిపోతారు. ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ని కూడా 15 లక్షలు అలా ఇచ్చి కొనుగోలు చేశారు బెండ్ అయినటువంటి వాళ్ళని. కొన్ని పోలింగ్ బూతుల్లో ఉండేటువంటి వాళ్ళని, అలాగే ప్రిసైడింగ్ ఆఫీసర్ని, జిల్లా ఎన్నికల అధికారిని, అలాగే అసిస్టెంట్ అధికారిని, అలాగే పోలింగ్ బూతుల్లో ఉండేటువంటి వాళ్ళని, డివిజనల్ పోలింగ్ ఆఫీసర్ని, ఇలాంటి వాళ్ళందరినీ కూడా కొనుగోలు చేశారు అనేది అప్పుడు విచ్చలవిడిగా కొనుగోలు చేశారు అనేది. అందుకే ఆ రోజు వచ్చినటువంటి గాసిప్స్ కానీ, లేదంటే ఆ రోజు వచ్చినటువంటి ప్రచారానికి కానీ బలం చేకూరేలా మీరు అబ్జర్వ్ చేస్తే 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ పర్సెంటేజ్ అనేది 3 రోజుల తర్వాత వచ్చింది. ఫైనల్ పోలింగ్ పర్సెంటేజ్ 3 days తర్వాత వచ్చింది. తర్వాత మొన్న జరిగిన 2023లో జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నైట్ ఈవీఎంలని రీప్లేస్ చేసేదానికి ప్రయత్నం చేశారు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పట్టుకొని కొంత అడ్డుకునే ప్రయత్నం చేశారు. లేదంటే సంకీర్ణ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడి ఉండేది అనేది కూడా చెప్తూ ఉంటారు ఇప్పుడు కొంతమంది. సో సేమ్ ప్రాక్టీసు ఆంధ్రప్రదేశ్లో చేయడానికి కొంతమంది సివిల్ సర్వెంట్స్ని పెట్టుకున్నారు. వాళ్ళకి భారీగా అమౌంట్ ఇచ్చేశారు. ఒక ప్రైవేట్ సైన్యంలాగా ఆయన పెట్టుకున్నారు. వాళ్ళు కింది స్థాయి వరకు 2018లో కేసీఆర్ ఏది చేశారో అలా తరహాలో చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కొంత అందుకున్నటువంటి పురంధరేశ్వరి కంప్లైంట్ చేశారు అని చెప్పి తెలుస్తుంది. ఆ కంప్లైంట్ చేశారంటే కొంచెం సీరియస్గానే ఎవిడెన్స్ తోటి గట్టిగానే చేసి ఉంటారు అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. సో దీనికి రియాక్ట్ అయ్యి కనుక ఎలక్షన్ కమిషను, లేదంటే కేంద్ర ప్రభుత్వం అయితే రియాక్ట్ కాలేదు, ఎలక్షన్ సంఘం, కేంద్ర ఎన్నికల కమిషన్ రెస్పాండ్ అయితే ఏదైనా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్కి అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. లేదంటే ఆల్రెడీ పిఠాపురంలో ఇప్పటికే ఈవీఎంలు బయటపడ్డాయి కదా, ఆ ఈవీఎంలు ఎక్కడి నుంచి వచ్చినాయని ఇంతవరకు చెప్పట్లా. సో అలాంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలంటే ఇప్పుడు పురంధరేశ్వరి చేసినటువంటి ఆధారాలతో కొన్ని కంప్లైంట్కి రిజల్ట్ వస్తుందా రాదా అనే దాన్ని బట్టి మనం అవగాహనకి రావచ్చు.